ఒకరి చేతిలో చెరపబడిందంటే జీర్ణించుకోలేకపోయారు. అన్నలు ఓర్చుకోలేకపోయారు. దీన అన్నలు ఊర్లో ఉన్న వారందరినీ, మగవాళ్ళందరినీ చంపటం మనం చూస్తాం. మర్డర్ చేశారు, హత్య చేశారు. నరహంతకులుగా యాకోబు కుమారులు మార్చబడ్డారు. ఈ ప్రాంతంలో ఉంటే మనం చంపేస్తారని ఇప్పుడు భయంతో యాకోబు పరిగెడుతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? 35వ అధ్యాయానికి వచ్చే వరకు యాకోబు అంటాడు, ఈ శ్రమకు కారణము, ఈ కష్టానికి కారణము, ఈ నష్టానికి కారణము, ఈ శోధనకు కారణము, నేను దేవునికి మాట ఇచ్చాను, శ్రమ దినమున దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ఆ బేతేలు దేవుణ్ణి మర్చిపోయాను, లేండి మనం వెళ్ళిపోదాం, వెళ్ళి ఆ మృక్కుబడి తీర్చుకొని వద్దాము అని ఆ మృక్కుబడి తీరిన తర్వాతనే యాకోబును 35వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మరలా దీవించటం మనం చూస్తాం. వినండి, ఇది యాకోబు జీవితం. నేను మొట్టమొదటిగా చెప్పిన మృక్కుబడి గురించి.